హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాట్రెస్ క్లీనింగ్ అనమాట. సో కొంచెం యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా అనేసి నేను పెట్టాను. నేను ఇది వచ్చేసి అర్బన్ క్లాప్లో బుక్ చేసామండి మ్యాట్రెస్ క్లీనింగ్ అనేది. మరి అసలు ఇది క్లీనింగ్ చేయించడం వల్ల యూజ్ అవుతుందా లేదా అనేది మరి చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుందండి. ఇది వచ్చేసి మధ్యలో వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ కూడా వాళ్ళు చెప్పారు మనకి, ఎలా చేసుకుంటే బెడ్ అనేది రెగ్యులర్గా క్లీన్గా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో మరి ఇక్కడైతే కనుక ఒక వాటర్ వాళ్ళ దగ్గర ఒక లిక్విడ్ అయితే ఉందండి. ఆ లిక్విడ్ని ఇక్కడ కొంచెం యాడ్ చేసి బాగా నురగ వచ్చే వరకు బాగా గిలక్కొట్టి ఆ నురగని ఇక్కడ అప్లై చేస్తున్నారు. బెడ్ మొత్తం కూడాను అప్లై చేశారు. మరి ఆ లిక్విడ్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ పిక్ పెట్టాను, మీకు చూడండి ఒకసారి. మరి ఈ మ్యాట్రెస్ని మనం అర్బన్ క్లాప్ వాళ్ళ చేత క్లీనింగ్ చేయించడానికి పిలిపించాను, అర్బన్ క్లాప్ వాళ్ళ ద్వారా. సో మరి వాళ్ళు క్లీన్ చేసిన మరి ఈ మ్యాట్రెస్ క్లీనింగ్ది షాంపూ యూస్ చేసినా కూడా మరి మరకలు పోతాయా పోవా అనేది చూడాలి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేడం ఇప్పుడు మా బెడ్ తీసుకొని 10 years అయిందండి. అయితే ఒక్కసారి కూడా మేమైతే క్లీనింగ్ చేయించలేదు. ఎందుకు అంటే ఇలా క్లీన్ చేస్తారన్న విషయం కూడా మాకు తెలియదు. ఎప్పుడైనా ఏదైనా యూరినల్ అయిందంటే జస్ట్ మనం ఫ్యాన్ కింద ఆరేస్తాం, లేదంటే ఎండలో ఆరేసేవాళ్ళం. అంతేగాని దీన్ని క్లీన్ చేయించాలి అని కూడా నాకైతే తెలియదు. సో రీసెంట్గా మా వాళ్ళు అర్బన్ క్లాప్లో క్లీన్ చేయించారని తెలిసి సో మేము కూడా సరే చాలా రోజులు అయ్యింది, రోజులు కాదు ఇయర్స్ అనే చెప్పుకోవాలి. సో అందుకనేసి అర్బన్ క్లాప్లో బుక్ చేసాము. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఈ పోయిద్ది ఖచ్చితంగా మేము యూస్ చేసే షాంపూ ఏదైతే ఉందో ఇదనమాట. వాళ్ళు చూపించింది షాంపూ కార్పొరేట్ షాంపూ అనమాట. ఇది నేనేమడిగానంటే అమెజాన్లో ఉంటుందా అంటే, లేదు మేడం మాది సపరేట్ది ఇది అన్నారు. సో అయితే మనకి ఇదే కాకుండా మ్యాట్రెస్ క్లీనింగ్ షాంపూ అని పెడితే అమెజాన్లో కూడా మేబీ మనం చూసుకోవచ్చు, ఉంటాయి. వీళ్ళు చూపించింది అయితే ఉండదన్నమాట, వేరే ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో అయినా మనం తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే, అసలు ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు మేడం మీరు అనేసి ఇలా కూడా చెప్పారు వాళ్ళు. ఏంటి అంటే ఇయర్లీ వన్స్, మీరు రెగ్యులర్గా కాకపోయినా కూడా రోజు ఎవరు క్లీన్ చేసుకోరు మేడం, మంత్లీ కూడా ఎవరు క్లీన్ చేయరు. జస్ట్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఏం చేస్తారు అంటే, మీకు మామూలుగా షాంపూ ఏదైతే ఉంటుందో వాటర్లో షాంపూ వేసేసి ఇలాగే బాగా గిలక్కొట్టి ఈ నురగ వచ్చి ఇలా గిలక్కొట్టుకొని ఈ నురగతోనే మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి మీ దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే ఒక్కసారి వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు ఇలాగే అని చెప్పారు. ఇయర్లీ వన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మ్యాట్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఎటువంటి డస్ట్ ఉండదు, అలాగే ఎలర్జీస్ కానీ ఏవి రావు. ఇప్పుడు మీరు యూస్ చేసి 10 years అయింది కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మే ఆర్ మే నాట్ ఛాన్సెస్ అన్నట్లుగా చెప్పారు క్లీనింగ్లో. సో ఎందుకంటే 10 years అయింది కాబట్టి ప్యాచెస్ అనేవి అలాగే ఉండిపోతాయి, కొంచెం కష్టము, మొత్తం మరకలన్నీ పోవటము అనేసి అన్నారు. సో బెడ్ మొత్తం కూడా వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, చాలా వరకు పోయింది. అంటే ఈవెన్ మనమైనా క్లీన్ చేసుకుంటే మేబీ పోవచ్చు. కానీ ఏమైంది అంటే ఆ యూరిన్ ప్యాచెస్ లాగా ఉన్నది ఏదైతే ఉందో అది ఒక 50% మాత్రమే పోయిందని చెప్పుకోవచ్చండి. పూర్తిగా కూడా నాకైతే పోలేదు. సో చూడండి, ఆ ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ కొంచెం నీట్ అయితే అయ్యింది, బట్ మిడిల్ పార్ట్ అనేది మాత్రం కొంచెం అలాగే ఉండిపోయింది. ఒక 50% ఏమో అయ్యిందనమాట. సో ఏం లేదండి, జస్ట్ మనం మ్యాట్రెస్కి మనం ఏదైతే మనం నురగలాగా షాంపూని చేసుకుంటాం అదంతా బెడ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి ఏదైనా మన దగ్గర ఉన్న స్క్రబ్తో మొత్తంగా కూడా కొంచెం ఒక్కసారి గట్టిగా రుద్దుకోవాలి. సో రుద్దిన తర్వాత ఆ వ్యాక్యూమ్ మనం అదంతా కూడా లాగేసేయాలన్నమాట వ్యాక్యూమ్ క్లీనర్తో. అది చేసినప్పుడు కొంచెం డస్ట్ అనేది పోతుంది. సో చూడండి, వాళ్ళు మనకి తెలుసు కదా వ్యాక్యూమ్ దాంట్లో చాలా ఉంటాయి, మ్యాట్రెస్ క్లీనింగ్ బ్రష్ వేరుంటుంది, డస్ట్ వేరుంటుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి.
సో ఇక్కడ అంతా కూడా కొంచెం ఆరిపోయినట్టుగా అయిపోయింది, మొత్తం వాటర్ అంతా కూడా పీల్చుకుపోయి మొత్తం డ్రై అయిపోయింది బెడ్ అనేది. సో వాళ్ళు ఇక్కడ మళ్ళీ వ్యాక్యూమ్ చేస్తుంటే అస్సలు మొత్తం డ్రైగా ఉంది, వెట్గా లేదు అనేసి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తున్నారు. నురగ ఏదైతే ఉందో షాంపూ నురగ, ఫ్లాచ్ అనేదో అంటారు కదా, నురగని నాకు కరెక్ట్గా తెలియదు, ఫ్లచ్ అనేదో అంటారు, బట్ తప్పైతే కనుక సారీ. సో దాన్నంతా కూడా అక్కడ అప్లై చేస్తున్నారు. ఇక్కడైతే వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్ది సెట్ చేసుకుంటున్నారు. ఈ మ్యాట్రెస్ క్లీనింగ్కి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని సెట్ చేసుకొని ఇంకా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నారు. సో వాళ్ళైతే కనుక ఇయర్లీ వన్స్ మీరు ఇంట్లో చేసుకోవటం చాలా బెస్ట్ అనే చెప్పారు వాళ్ళు. అయితే కనుక ఇలా 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి 15 ఇయర్స్కి మ్యాట్రెస్ క్లీన్ చేస్తే మాత్రం అంత బెనిఫిట్ అయితే ఉండదని చెప్పారు. చాలా వరకు ఏదో 30, 40, 50% మాత్రమే మీకు యూజ్ అవుతుంది, అంతేగాని మీరు ఫుల్ సాటిస్ఫై అయితే అవ్వరు మేడం అని చెప్పారనమాట. సో ఇక్కడైతే కనుక వ్యాక్యూమ్ పెట్టేస్తున్నారు. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చేశారనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ చేస్తారు వ్యాక్యూమ్ అనే సేమ్ క్లీనింగ్ అనేది. చేయటం మాత్రం బాగానే చేశారు. బట్ మన బెడ్ ఏంటంటే మరి మనం 10 ఇయర్స్ వరకు దాన్ని ఒక్కసారి కూడా టచ్ చేయలేదు కదా, మరి అలాంటప్పుడు ఇంకేం చేస్తామండి, ఇంకేం చేయలేము. సో మేబీ నేనైతే కనుక మీకు ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే కనుక మ్యాట్రెస్ కవర్ అయితే పెట్టాము, ఎప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టామన్నమాట. 1 ఇయర్ 1.5 ఇయర్ మాత్రమే అయ్యింది. మరి దానికి ముందు మొత్తం 9 ఇయర్స్ మొత్తం అయిపోయింది కదా, అతలాకుతలం అయిపోయింది, అవ్వాల్సిన డట్టి అంతా అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. సో అందుకోసం అనేసి అసలు మ్యాట్రెస్ది బెడ్ కవర్ వేసినప్పుడైనా ఇది క్లీనింగ్ చేయొచ్చు అని తెలుసుంటే అప్పుడే ఒక్కసారి అప్పుడైనా క్లీన్ చేయించేవాళ్ళం. మాకు అసలు అది క్లీనింగ్ చేస్తారన్న విషయం కూడా తెలియదు అనమాట. అందుకనేసి మేబీ ఇంకా ఎక్కువైపోయింది. అదే అప్పుడు కనుక తెలిసి ఉంటే ఒకసారి క్లీన్ చేయించేవాళ్ళం మనం. పర్లేదులేండి, ఇప్పటికైనా తెలిసింది ఈవెన్ 10 ఇయర్స్కైనా బెడ్ క్లీన్ చేస్తారు అన్న విషయం, చేసుకోవచ్చు అన్న విషయము. సో ఇంకా ఏంటి అంటే ఇక్కడైతే కనుక మొత్తం వ్యాక్యూమ్ పెట్టేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా పెట్టారు అండి, బ్యాక్ సైడ్ పెట్టారు. దీన్ని మరి టర్న్ చేయాలి కదా, మరి టర్న్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ డస్ట్ అంతా కూడా ఆ కింద మ్యాట్ వేసిన దాని అంతా ఉండదు. సో కింద చాప కూడా మొత్తం క్లీన్ చేసి తర్వాత బెడ్ అనేది టర్న్ చేశారనమాట. అనుకోవచ్చు బెడ్ ఏంటి కింద ఉంది అనేసి అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా అయితే పైన ఉంది. చిన్నోడు ఉన్నాడు కదా, ఎందుకులే ఆ డస్ట్ అంతా వాడి మీద పడిద్ది అన్న ఉద్దేశంతో మేము కింద పెట్టించాము. ఆ డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయింది, ఆ సౌండ్ వ్యాక్యూమ్ చేసేటప్పుడు సౌండ్ ఎంత ఎందుకులే అనేసి, అందుకనేసి కింద పెట్టుకోండి, కింద మీకు కూడా ఫ్రీగా ఉంటుంది. కొంచెం మంచం మీద ఉంటే ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. సో కింద పెడితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి మేము కిందకి తెప్పించేసి చాప వేసి పెట్టాము. సో రివర్స్ వేసినప్పుడు రివర్స్లో ఆ బెడ్కి డస్ట్ ఉన్నది కూడా చాపకు పడుతుంది కదా, అందుకనేసి ఆ చాప కూడా ఫస్ట్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. వ్యాక్యూమ్ పెట్టేసి అక్కడ డస్ట్ ఏమి ఉండదు. సో రివర్స్ చేసి అంటే ఇప్పుడే కదా జస్ట్ క్లీన్ చేశారు, మళ్ళీ దాన్ని రివర్స్ చేసినప్పుడు చాపకున్న డస్ట్ అంటే ఇద్ది కదా. సో అందుకోసం అనేసి వాళ్ళు అలా చాపని అంతా కూడా మ్యాట్ని అంతా కూడా క్లీన్ చేశారు. చూడండి పైన చేస్తుంటే అంతా వాడికి డస్ట్ పడుతుందేమో అని కిందకి తీసుకొస్తే సార్ గారు కూడా మళ్ళీ కిందకు వచ్చారనమాట. మరి మనం వీడియో తీస్తుంటే వాడు మాత్రం ఊరుకుంటాడా, అందే తప్పలేండి, ఓవర్ యాక్షన్ కాకపోతే. వాడు కూడా వచ్చాడు. వాడికి ఏంటంటే కిందకి రావడం అంటే కింద ఉండడం, చెప్పు లేకుండా ఆడుకోవడం అంటే మహా ఇష్టం అనమాట. ఈవెన్ మనం కూడా చిన్నప్పుడు అంతే చేసాం కానీ అండి, మనం ఏదో ఇప్పుడు అలా అనుకుంటున్నాం కానీ చిన్నప్పుడు మనం కూడా అంతే, ఎంతప్పటికి బయటే ఆడుకున్నాం కదా. మరి ఇప్పుడు పిల్లల్ని మనం ఏమో ఇంట్లో కట్టేస్తున్నాం, ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ అనమాట. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే చేశారు. ఇంకా ఫ్రంట్ ఎలా అయితే చేశారో బ్యాక్ సైడ్ కూడా అంతే చేశారు. ఇంకా మళ్ళీ దాన్ని వీడియో తీయడం ఎందుకులే అనిపించింది, కానీ కొంచెం అయితే నేను తీశాను. సో చూడండి బ్యాక్ సైడ్ అయితే కనుక అసలు మనం ఏమీ యూస్ చేయము, దాన్ని అసలు ఉంచాం కాబట్టి సేమ్ యాజ్ టీజ్గా కలర్ మంచిగా అలాగే ఉంది. ఫ్రంట్ మ్యాట్రెస్ వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్లో తీయలేదు నేను. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ మళ్ళీ తీశాను అనమాట. నేను అది కిందకి రాలేదు ఫస్ట్, కొంచెం సేపు అయిన తర్వాత సరే వీడియో తీద్దామన్న ఆలోచన వచ్చి అప్పుడు వచ్చానమాట. అప్పటికి వాళ్ళు షాంపూ అప్లై చేసేసారు. బట్ చూడండి ఫస్ట్ ఏంటి అంటే మన మ్యాట్రెస్కి
ఫస్ట్ డ్రై వ్యాక్యూమ్ కూడా చేశారు. చూడండి డస్ట్ అంతా కూడా ఫస్ట్ ఈ విధంగా మొత్తం ఫస్ట్ బెడ్ మొత్తం కూడా వ్యాక్యూమ్తో పైన డస్ట్ ఏదైతే ఉందో డ్రై డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ విధంగా తీసేస్తున్నారు అనమాట. ఇలా బెడ్ మొత్తం చేసిన తర్వాత మనం షాంపూ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, సో ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక బెడ్ డ్రై డస్ట్ అంతా వ్యాక్యూమ్ చేసేసి ఆ తర్వాత షాంపూ అప్లై చేసి ఆ తర్వాత వెట్ వ్యాక్యూమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. మనమైతేనా ఏముంది ఇక టవలో బెడ్షీట్ ఏదో ఒకటి తీసుకొని దులిపి పడేస్తుంటాం. దులిపిన తర్వాత షాంపూ పెట్టేసి మనం మళ్ళీ చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఫ్రంట్ 3 అవర్స్ బ్యాక్ సైడ్ 3 అవర్స్ ఫ్యాన్ కింద పెట్టాలండి. సో అప్పుడు మాత్రమే అదంతా కూడా ఆరిపోతుంది. సో చూసారు కదా, అక్కడ మాదైతే కొంచెం పోయింది. ఇదండి ఇక్కడ మనం షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడాను ఈ ప్యాకర్స్ అండ్ మోర్స్ వాళ్ళు కొంచెం అటు ఇటు చేయటము, ఆ టైంలో కొంచెం బెడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యింది. సో ఈ బెడ్ అయితే చాలా ప్లేసెస్ అయితే తిరిగిందండి. ఫస్ట్ బెంగళూరు టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్లో వచ్చేసి ఒక 3-4 ఇల్లులు తిరిగాము. సో అలా చేంజ్ అవ్వటం వల్ల అక్కడ మ్యాట్రెస్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదంటే యూజ్ అయ్యింది అనుకుంటే కనుక మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గాయ్స్, బాయ్.